Hi, my YouTube family. Welcome. This is my first video. అది కూడా 3 minutesతో చేస్తున్నాను. ఒకవేళ నా వాయిస్ నచ్చకపోతే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఏంటంటే విషయంలోకి వస్తే నేను తిరుపతి నుంచి అరుణాచలంకి ట్రైన్లో వెళ్ళాను. ఒకసారి మీతో షేర్ చేసుకుందాము, డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసేవి చెప్దామనే ఉద్దేశంతో వీడియో చేశాను. అరుణాచలం చాలామందికి తెలుసు, కానీ ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి తెలీదు. బట్ నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. చాలామంది తిరుపతి దర్శనానికి వస్తారు, అటునుంచి అటే దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ చూసి వెళ్తారు. కానీ తిరుపతికి చాలా దగ్గరలో ఉండే అరుణాచలంకి మాత్రం ఎవరు వెళ్ళలేరు. వై? బికాస్ కొంతమందికి డీటెయిల్స్ తెలియకపోవచ్చు. అయితే ఆ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తాను. ప్రతి మంగళవారం, శుక్రవారం, అలాగే ఆదివారం తిరుపతి నుంచి అరుణాచలంకి ట్రైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఉంటాయి. నేను వెళ్ళిన ట్రైన్ వచ్చేసి ఈ 3 daysలో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది ఒకసారి చెక్ చేసుకోండి. అయితే వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి అక్కడ దేవుణ్ణి ఏదైనా కోరుకుంటే కోరుకొని మీ కోరికలు తీరాలని గట్టిగా నమ్మి ఒక 14 to 16 kilometers ఉంటుంది. 3 to 4 hours పడుతుంది. ఓం నమః శివాయ అనుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ నడిచేస్తే అయిపోతుంది. కానీ వెళ్ళే దారిలో మీకు చాలా లింగాలు వస్తాయి. అంటే నిరుతి లింగం అని, ఆత్మలింగం అని, ఇలాంటి యమలింగం, ఈ దర్శనాలన్నీ చేసుకుంటూ ఈ 14 kilometers కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా. ఇంత నడిచినా కూడా ఒక్కసారి అరుణాచల క్షేత్రంలో అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటే మనం నడిచిన కష్టం అంతా మర్చిపోతాం. నేను కూడా అలానే నడుచుకుంటూ వెళ్ళాను. ఆ మధ్యలో జరిగిన ఇష్యూస్, సంఘటనలు, కొన్ని మంచి విషయాలు అన్నీ వీడియోలో లాస్ట్లో కనిపిస్తాయి మీకు. బట్ ఎండ్ వరకు చూడండి. దాంట్లో ఫొటోస్ వరకు అప్లోడ్ చేశాను. ఏ లింగాలు ఉన్నాయి, ఎలా వెళ్ళామో, ఎలా దర్శనం చేసుకోవాలి, ఏం లేదో అదంతా పెట్టేశాను. ఇది షార్ట్ వీడియో, 3 minutes మాత్రమే చేశాను. మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి అరుణాచలంకి లాంగ్ వీడియో తీస్తాను, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే ఇందులో ఒక విషయం ఉంది. అదేంటంటే నేను వెళ్ళినప్పుడు నైట్ చేశాను గిరి ప్రదక్షిణ. అప్పుడు గోపురం దగ్గర ఫోటో తీసుకునేటప్పుడు నాకు ఒక మంచి పిక్ కనిపించింది. ఆ పిక్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఉంది, ఎండ్లో కనిపిస్తుంది చూడండి. అది ఏంటి అనేది పిక్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థమైతే గోపురం దగ్గర నాకు కనిపించిన పిక్ ఏంటి అనేది ఎవరన్నా కామెంట్ చేయండి. అదే మీకు అర్థమైపోతుంది. ఓకే గాయ్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇఫ్ ఏదన్నా మిస్టేక్ చేసింటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. మీ సపోర్ట్తో ఇంకా చాలా వీడియోస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై న్యూ ఫ్యామిలీ ఫర్ సపోర్టింగ్ మీ.